మేము ఈ స్థానంలోనికి వచ్చినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా శ్రద్ధగా విందాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు చాలా క్లుప్తంగా చెప్తాను. త్వరగా ముగించబడతాది, అర్థం చేసుకోండి. 2 వచనాలు, మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడైన మనోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలులై కానుపు లేక ఉండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపన్నుడా, కృపాతిశయం గల తండ్రి, నీకు వందనాలు. నీ దాసుడు నా తండ్రి నిలబడి నీ వర్తమానాలు అందించాడు. చక్కగా మా హృదయాలలో అవి నిండుగా ఉన్నాయి. ఆ వాక్యము ఏ రీతిగా చెరపకుండా దానికి ప్రభువా మరి నా తండ్రి కలుపుగోలుగా ఉండనట్లుగా నీవే నోరు తెరిచి మాట్లాడమని వేడుకొనుచున్నాం. చేరి వచ్చిన మా కుటుంబాలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ సమయం ఉండునట్లుగా సహాయం చేయమని, నిలబడ్డా నీ దాసుడునైన నేను ఓటికుండ వంటి వాడిన గనక నీ సిలువ చాటున మరుగుపరిచి నిన్ను నీవే ప్రత్యక్షపరుచుకొని నీ మధురమైన స్వరమును మనకు వినిపింప చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్లారా, 2వ వచనములో ఆ కాలమున ఏ కాలమున, ఆ కాలమున అంటే ఏ కాలమున? ఒక 2 భార్యాభర్తలు ఉన్నారు. వారు మనోహ అనే ఒక భర్త, అలాగే అతని భార్య పేరు ఏం పేరో తెలియచేయలేదు. ఆ పేరు మనకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేయలేదు. ఇక్కడ ఇద్దరిద్దరుగా ఇంత ముందుకు వర్తమానంలో మనం చూసాం. 2 మంచి భార్యాభర్తలు, 2 చెడ్డ భార్య భర్త, అలాగే ఒక మంచి భర్త, ఒక చెడ్డ భార్య, అలాగే ఒక చెడ్డ భర్త, ఒక మంచి భార్య. కుటుంబంలో ఇద్దరి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ కూడా 2 భార్య భర్తలు కనబడతా ఉన్నారు. వారు ఏ కాలములో ఉన్నారు అని అంటే ఆ కాలమున అన్నాడు. ఏ కాలము అనంటే 2వ అధ్యాయము 10వ వచనంలో అది ఏ కాలము మనకు తెలియజేయబడతాది. ఒక భార్యాభర్తలు, ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబము ఒక కాలమున ఉంది. అది ఏ కాలమో చూడండి. ఆ తరుము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరమొకటి పుట్టగా, ఈ కాలం ఒక కాలం వచ్చింది. దేవుని పిల్లలు ఐగుప్తులో నుండి విడిపించబడ్డారు, విమోచింపబడ్డారు పస్కా యొక్క గొర్రె పిల్ల ద్వారా, రక్తము చేత. అయితే విడిపించబడ్డ తరువాత వారు కనాను దేశానికి చేర్చబడ్డారు, స్వాస్థ్యాలు పొందుకున్నారు. కొద్ది కాలము ముందుకు వారి జీవితాలు కొనసాగాయి. దేవుని యొక్క మేలు జ్ఞాపకం చేసుకుంటూ వారు దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి వారు జీవించారు. అయితే కొంతకాలం అయిపోయిన తరువాత ఆ దేవుడు, ఆ సృష్టికర్త అయిన దేవుడు చేసిన ఆ మేళ్లను కార్యాలను అంత మాత్రమే కాకుండా ఆ దేవుణ్ణే మర్చిపోయారు, ఆ దేవుణ్ణే ఎరగకున్నారు. ఆ తరము, ఆ కాలము ఒకటి వచ్చింది. దేవుణ్ణే ఎరగని కాలం ఒకటి. దేవుడు వారి కొరకు చేసిన ఆ కార్యాలను ఎరగని కాలం ఒకటి వచ్చింది. అంటే జనులు నిజదేవుణ్ణి విడిచిపెట్టి అబద్ధము, అసత్యమైన వాటి వైపు తిరిగి అపవిత్రతను కొనసాగిస్తూ అపవిత్రమైన జీవితాలలో వారు జీవిస్తూ ఎంతగానో పాడైపోయిన కుటుంబాలు, ఎంతగానో చెడిపోయిన కుటుంబాలు. ఆ రీతిగా ఉన్న కాలంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబము మనోహ యొక్క భార్య. ప్రియమైన దేవుని బిడ్లారా, ఇక్కడ ఆ కాలము ఏ కాలం అంటే దేవుణ్ణే ఎరగని కాలం. ఒక కాలం, దేవుడు చేసిన కార్యాలు ఎరగని కాలం, మరిచిపోయిన కాలం. ఆ కాలంలో 2 ఉన్నారు. ఆ కాలంలో ఏం జరిగింది అని అంటే 13వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట తెలియజేయబడింది. చూడండి. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ప్రియులారా, ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు, దేవుని పిల్లలు దోషులైపోయారట. దేవుని దృష్టికి దోషము చేశారు, దేవుని దృష్టికి పాపము చేశారు, దేవుని దృష్టికి అపరాధము చేశారు. దేవుని పిల్లలు ఆ కాలంలో వారు దోషులైనందున, దోషము చేసినందున దేవుడు వారిని దాసులుగా చేశాడు.
వారు దోషులైతే దేవుడు వారిని దాసులుగా అప్పగించాడు. వారి దోషత్వమే వారిని దాసత్వానికి అప్పగించింది, శత్రువులకు అప్పగించబడ్డారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ దేవుని దృష్టికి దోషం చేస్తే మీరు పాపానికి, లోకానికి, అపవాదికి దాసులైతారు. ఇక్కడ ఇశ్రాయేలులు దేవుని దృష్టికి దోషులైనందున ఆయన శత్రువులకు వారిని దాసులుగా చేశాడు. ఒక మాట ఏంటట ఇక్కడ, ఇశ్రాయేలులు మరలా యెహోవా దృష్టికి, మరలా అంటే మళ్ళీ, అంటే వారు ఎలా చేస్తున్నారు దోషాలంటే అలవాటుగా చేస్తున్నారు, మళ్ళీ 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 చేస్తున్నారు. ఊరుకుంటాడు అనుకుంటున్నావా? నువ్వు మళ్ళీ మళ్ళీ దోషం చేస్తుంటే ఆయన దృష్టికి చేతగాని వాడు అనుకుంటున్నావా? ఆయన కేవలము దీర్ఘశాంతము వహించి నీ పట్ల ప్రేమ గలవాడే అనుకుంటున్నావా? రోషము గలవాడాయన. ఆయనకు మరొక పేరుంది, రోషము గల దేవుడు. ఆయన పాపాన్ని సహించేవాడు కాదు, అపవిత్రతను ఏమాత్రం కూడా ఆయన ప్రోత్సహించేవాడు కాదు. ఆయన రోషము గల దేవుడు. మరలా 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 అబద్ధాలు ఆడుతుంటే, మరలా కుక్క తన వాంఛకి తిరిగినట్లుగా నీ యొక్క బుద్ధి తిరుగుతుంటే, కడగబడిన పంది బురదలో దొరికినట్లుగా నీ ప్రవర్తన మరలా లోకం వైపు తిరిగితే ఆయన నిన్ను శత్రువుకు అప్పగిస్తాడు సుమా, జాగ్రత్త. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మరలా దేవుని దృష్టికి దోషం చేసినందున దేవుడు వారిని దాసులుగా అప్పగించాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినాలలో కుటుంబ వ్యవస్థ ఎలాగుందంటే పాడైపోయింది, చిన్నాభిన్నమైపోయింది, భయంకరమైన స్థితిలో ఉన్నారు. అటువంటి కాలంలో మనోహ భార్య, మనోహ అనే పేరు మనకు కనబడతా ఉంది కానీ అతని భార్య పేరు కనబడట్లా. కొన్ని లేఖనాలు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించి ఉంచుతాడంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, వారి యొక్క పరిచర్య, వారి యొక్క పనితనము మరుగుగా ఉంచుతాడు. వారు మరుగై ఉన్నారు, భర్తనే చూపించారు కానీ తమను తాము కనబరుచుకోలేదు. సంఘము క్రీస్తుకి ఏమై ఉంది? వధువై ఉంది. క్రీస్తు ఏమై ఉన్నాడు? వరుడై ఉన్నాడు. వరుడు మాత్రమే కనబడాలి. వధువు ఏం కావాలి? మరుగుగా ఉండి పరిచర్య కొనసాగించుకోవాలి. కానీ నేను దేవుని పరిచర్యలో ఎట్టాగుంటామంటే, దేవుడు కనబడద్దు, నువ్వు కనబడాలి, నీ పనితనం కనబడాలి, నీ జ్ఞానం కనబడాలి, నీ బలము కనబడాలి, నీ యుక్తి కనబడాలి. దేవుడు కనబడాలని పరిచర్య చేస్తున్నావా? అయ్యో, ఇక్కడ చూడండి, భార్య ప్రేమైన దేవుని పేరు ప్రఖ్యాతలు కోరుకోవాలా. పరిశుద్ధాత్మ దేవుడు చాలా మందిలో ఇట్లాంటి విషయాలు, సునేమీరాలు, ఆమె పేరేం పేరో తెలియదు. యోసేపు భార్య అసేనాతు తెలుసు, కానీ ఆమె గురించి తెలుసా? ఎంత మరుగై ఉంది. నోవాహు, అతని భార్య పేరు చెప్పగలుగుతారా? నోవాహు నిందారహితుడు, ఆ తరములలో నీతిమంతుడు. ఊరికైనా ఉంటాడా భార్య సహకరించకపోతే? చెప్పండి, ఆమె ఎంత మరుగుగా ఉండి సహకరించింది. అమ్మా, ఎప్పుడు మీరు కనపరుచుకోవాలని ప్రయత్నం చేయొద్దు. భర్త కంటే యోగ్యురాలని, ఆ భర్త కంటే ఇంత అంత అని చెప్పేసి కనబడుకో. నీ ద్వారా దేవుడు ప్రత్యక్షపరచబడాలి, దేవుడు ప్రతిబింబించాలి. అప్పుడు నీ కుటుంబం నీవు ఆశీర్వదింపబడిన రీతిలో ఉంటావు. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డారా, అటువంటి కాలములలో ప్రియమైన దేవుని బిడ్డారా, అందరూ చెడిపోయారు. కానీ మనోహ భార్య, ఒక్క కుటుంబం, ఇద్దరిద్దరుగా చూసాం. వారిద్దరు ఏమాత్రం చెడిపోలే. మనుషులందరూ దోషులైపోయారు, అన్ని కుటుంబాలు పాడైపోయాయి, అందరూ దేవుని ఎరగకనే ఉన్నారు, అందరూ దేవుని ఎదుట పాపం చేస్తున్నారు. నీ కుటుంబం మాత్రము ప్రేమైన దేవుని బిడ్డారా ప్రత్యేకించబడుకున్నారు. వారిద్దరూ ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉన్నారు. అందరూ పాడైపోయారు. కొందరు అంటారు, వాళ్ళు చూడండి అమ్మా, కుటుంబాన్ని చూడండి, వారు అలాగున్నారు, మీరు ఇలాగున్నారేంటి? వారు ఎంత సంపాదిస్తున్నారో చూడండి. మన పిల్లల్నంటే, భార్యనంటే భర్త రోషం గలవాడి ఎదుటివానికి వెళ్ళి ఆ చెంప ఈ చెంప వేస్తాడు. నీ భర్త ఏంటమ్మా తగ్గింపు అంటాడు, దేవుడు అంటాడు, భయపడాలంటాడు, ఓర్చుకోవాలి, సహించాలంటాడు. ఏంటమ్మా, లోక సంపాదనలో అక్రమంగా అన్యాయం చేసి సంపాదిస్తున్నారు. ఒక్కొక్కరు 3-4 అంతస్తులు బిల్డింగ్ కడుతున్నారు, 4-5 ప్లాట్లు కొన్నారు, ఇంత బంగారం కలిగి ఉన్నారు, కారు కలిగి ఉన్నారు, అన్ని కలిగి ఉన్నారు. నీ భర్త ఏంటమ్మా నీతి న్యాయాలని చెప్పేసి ఇట్లాంటి స్థితిలో ఉన్నాడు. అందరు ఇట్టాగే అంటారు. చూడు, వాళ్ళని చూడు, అమ్మ అనలేదా నువ్వు? బ్రదర్ అనలేదా? ఆమెను చూడు, వా కుటుంబాన్ని చూడు, ఎంతమంది
ఈ కుటుంబము చుట్టూ అందరూ పాడైపోయినా వారు మాత్రం ప్రత్యేక ఉన్నారు. వారి పోగళ్ళ వారు వెళుతున్నా ఏం పట్టనట్టుగా దేవునికి భయపడి వీరున్నారు. కనుక అటువంటి కుటుంబానికి ఒక వెలితి ఉంది. ప్రేమైన దేవుని బిడ్డారా, దేవుని పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు కొన్ని వెలుతులు ఉంటాయి. ఆ వెలుతులను బట్టి కృంగిపోవద్దు. ఆ వెలుతులను బట్టి మరలా లోకం యొక్క పద్ధతులను అనుసరించొద్దు. ఏం వెలితి వీరికంటే, వీరికి కుమారుడు లేడు, సంతానం లేదు. ఇస్తాడు. దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఉంటే ఇస్తాడు. ఇక్కడ ఈ యొక్క కుటుంబం ప్రియమైన దేవుని బిడ్డలారా ఇట్లాగున్నప్పుడు ఒక దేవదూత, దేవుని చేత వారి భక్తి దేవుడు మెచ్చి ఒక దేవదూతను పంపాడు, ఒక దూతను పంపాడు. ఇది క్రీస్తు. ఈ దూతను క్రీస్తు అంటారు. మన ప్రియరక్షకుడైన యేసు ప్రభుని గురించి చెప్పబడుతుంది అని అంటారు. అయితే ఇక్కడ ఆ దూత వచ్చి వారితో ఏం సెలవిస్తుందంటే 3వ వచనంలో త్వరగా, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. 6వ వచనం చదువుదాం. ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. చాలు, కొద్దిగానే కాబట్టి నేను పైన క్లుప్తంగా చెప్తాను, సమయము లేదు గనక. ఇక్కడ వారి జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి చిత్తానికి అనుకూలంగా ఈ కుటుంబం భార్యాభర్తలు జీవిస్తున్నప్పుడు వీరి జీవితంలో కొరత ఉంది, కొదవ ఉంది, లోటు ఉంది. కానీ ఆ లోటు, ఆ కొరత కొద్ది కాలమే. వారి భక్తి జీవితాన్ని దేవుడు మెచ్చి వచ్చి, అమ్మా నీ లోటు తీర్చబడతాది, ఇదిగో నీ ఆత్మీయ జీవితము నన్నెంతో సంతోషపెట్టింది కనుక నీ యొక్క లోటును తీర్చి నిన్ను కూడా నేను సంతోష పెడతానని దేవుడు ఆమె యొక్క లోటును తీర్చాడు. జ్ఞాపకం చేసుకోండి, నీ భక్తి దేవుని హృదయాన్ని కదిలించాలి, దేవుని మనస్సును కదిలించాలి, దేవుని హృదయాన్ని సంతోష పెట్టాలి. అప్పుడు దేవుడు నిన్ను సంతోష పెడతాడు. నీ జీవితంలో ఏది లోటు ఉందో, ఏది కొదువు ఉందో, దేని బట్టి నువ్వు దుఃఖపడుతున్నావో, దేని బట్టి నువ్వు ఏడుస్తున్నావో, అది తొలగించి నిన్ను సంతోష పెడతాడు. ఇప్పుడు నీ భక్తి, నీ ప్రవర్తన దేవునికి సంతోషకరంగా ఉన్నప్పుడు, దేవుణ్ణి సంతోష పెట్టినప్పుడు, దేవుణ్ణి దుఃఖం కలిగజేసినప్పుడు దేవుడు విడిచిపెడతాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే ఒక దూత వచ్చింది, చెప్పింది, నువ్వు గర్భవతి అవుతావమ్మా, నువ్వు కుమారుని కంటావు, ఆ కుమారుడు ఇలాగ ఉండాలని చెప్పారు. అయితే ఈ స్త్రీ ఇమీడియట్లీ తన భర్త దగ్గరికి వెళ్ళి, యజమానుడా ఆ దైవజనుడు వచ్చాడు, వచ్చి ఇదిగో మనకున్న సమస్యని గురించి చెప్పాడు, ఆ లోటుని గురించి చెప్పాడు, ఆ లోటు తీర్చబడుతుంది అన్నాడు. ఒక కుమారుని కంటావమ్మా, ఆ కుమారుడు ఇలాగని చెప్పాడు యజమానుడా అని తన భర్తకు ఆ యొక్క స్త్రీ చెప్తుంది. ప్రేమైన దేవుని బిడ్డారా, అంటే వారి ఇద్దరి మధ్యలో ఎటువంటి దాపరికాలు లేవు. ఆమె దాచుకోలేదు. ఒక వ్యక్తి వచ్చి ఏమి చెప్పాడో అది ఇమీడియట్లీ ఆమె వెళ్ళి తన యజమానునికి చెప్పింది. ఇక్కడ భార్య భర్తలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఎటువంటి దాపరికాలు ఉండద్దు, ఎటువంటి రహస్యాలు ఉండదు. వీరిద్దరి మనసు మధ్య ఎటువంటి రహస్యాలు లేవు. చాలా మంది ప్రేమ దేవుని బిడ్డలారా, రహస్యాలు భర్త భార్యకు తెలియకుండా రహస్యాలను మెయింటైన్ చేస్తున్నాడు. భార్య భర్తకు తెలియకుండా రహస్యమైన జీవితాన్ని కలిగి ఉంటుంది, దాపరికాలు కలిగి ఉంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే వారిద్దరి మధ్యలో ఎటువంటి దాపరికాలు లేవు, ఎటువంటి రహస్యమైన జీవితాలు లేవు. ఈరోజు అనేక మంది కుటుంబాలు పాడైపోవడానికి, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నంగా అవడానికి కారణాలేంటి? భార్య రహస్యమైన జీవితాన్ని కలిగి ఉంటుంది, భర్త రహస్యమైన జీవితాన్ని కలిగి ఉంటుంది. దాపరికాలు భార్యకు తెలియకుండా, భర్తకు తెలియకుండా ఎన్నెన్నో పనులు చేస్తున్నారు. ఇక్కడ ఈ స్త్రీ అట్టాలేదు. తనకి ఏదైతే తెలిసిందో మొట్టమొదటిగా వెళ్ళి భర్తకు చెప్పింది. కొంతమంది ఎట్టాగుంటారంటే, మా సిస్టర్స్ ఏదైనా విషయం తెలిస్తే, దేని గురించి ఏదైనా ఫైనాన్స్ విషయాలు, ఆర్థిక సంబంధమైన కావచ్చు, కుటుంబపరమైన కావచ్చు, ఇంకా ఏదైనా ఏ విషయాలైనా మొట్టమొదట భర్తతో విచారిస్తున్నారు. ఆ భర్తతో
ఏంటి మా సంభాషిస్తున్నారా? ఎవరితో? తల్లిదండ్రులతోనా? అక్క చెల్లెలతోనా? ఏం చెప్తావు నువ్వు? మీ అక్కకు ఫోన్ చేస్తావు, మీ అమ్మకు ఫోన్ చేస్తావు. ఇక్కడ ఏదైనా విషయం ఉంటే భర్తతో నువ్వు సంభాషించాలి. కానీ నువ్వు ఎవరితో వారు ఏమన్నా నీ కుటుంబంలో కట్టేటోళ్ళు అనుకుంటున్నావా? మీ ఇద్దరి మధ్య ఐక్యత సఖ్యతను కాపాడు. నువ్వు అట్టెందుకుంటావమ్మా, అట్టా ఉండొద్దు, పడద్దు, ఇట్టా నేర్పేటోళ్ళండి. నువ్వు అనుకుంటావు మా అమ్మే మా అక్కే. ఎన్ని కుటుంబాలు పాడగాల చెప్పండి? అక్క మాటలేని సంసారాలు కూల్చుకున్నవారు, తల్లిదండ్రుల మాటలేని సంసారాలు కూలిపోయిన వారు ఎంతమంది? ఇప్పుడు చాలా మంది ఎట్లా అంటే పిల్లల గురించి కానీ ఎవరు ఆ అక్క ఏం చేస్తుంది అంటే అందరికి చెప్తుంది, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తుంది, కానీ భర్తకు తెలియదు, చెప్పదు. ఆ ఊరోళ్ళు వచ్చి ఎవరో ఒకరు వచ్చి ఇట్లా గటగదా నీ పిల్లలు, ఇట్లా గటగదా నీ యొక్క కుటుంబం పరిస్థితి అని చెప్పేదాకా. అంటే ప్రేమ దేవుని మీద భర్తలు కూడా అంతే, భర్తలు కూడా అంతే. నా ప్రియ దేవుని సంగమా, కొన్ని మాటలు కాబట్టి నేను దీన్ని ఇక్కడ ఆపేస్తున్నాను. భార్య భర్తల మధ్య ఎటువంటి దాపరికాలు ఉండొద్దు, రహస్యాలు ఉండొద్దు, వారి జీవితాలు ఓపెన్ గా ఉండాలి. అలాగే ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేశాడు అంటే ఆమె వచ్చి చెప్పినప్పుడు ఇట్లాగట దైవజనుడు వచ్చాడు ఇలాగని ఆమె చెప్తుంది అంతా కూడా. ఆయన ఏమాత్రం కూడా అనుమానించలేదు. వారెవరు వచ్చిన వారు, వారెందుకు నీకే చెప్పాలి, నాకెందుకు చెప్పలేదు, నీతో ఎందుకు నీ యొద్దకు ఎందుకు వచ్చాడు, నీతోనే ఎందుకు మాట్లాడాడు, నాతో ఎందుకు మాట్లాడలేదు అని ఇట్లా అనుమానించలేదు. భార్యను చీటికి మాటికి అనుమానించేవారు ఉన్నారు, భర్తను మాటికి అనుమానించేవారు ఉంటారు. ఒక చిన్న సంఘటన చెప్పేసి నేను త్వరగా ఇక్కడ వరకు ముగిస్తాను, ఇంకొక అంశానికి వెళ్ళాలి కాబట్టి. ఎట్లాగంటే భర్త ఒక గంట ఫోన్ మాట్లాడతాడండి, గంట ఫోన్ మాట్లాడతాడు. భార్య ఒక 10 నిమిషాలు ఫోన్ మాట్లాడింది. మంచిగా అర్థం చేసుకోండి. భార్య సరే ఒక 20 నిమిషాలు ఫోన్ మాట్లాడింది, భర్త ఏమో గంట ఫోన్ మాట్లాడాడు. భర్త అమ్మాయి ఏం మాట్లాడావు అని చెప్పేసి అడిగితే ఆమె ఎట్లా చెప్తాదంటే సీరియల్ ఉంటుందా, పిన్ టు పిన్ అన్ని విషయాలు చక్కగా ఇంకా కొన్ని పొందుపరిచి చెప్తారు. కొన్ని మసాలాలు వేసి దానిపైన కోటింగ్ రంగు కలిపి చెప్తారు. 20 నిమిషాల సంభాషణ అర్ధ గంట చెప్పగలుగుతుంది. అదే ఏమండి మరి నువ్వు గంట మాట్లాడావు కదా, నువ్వేం చెప్పంటే షార్ట్ కట్లో చెప్పేస్తాడు. 4 నిమిషాలు కూడా ఉండదు. అది ఇంతసేపు మాట్లాడింది ఇంతేనా? 4 మాటలేనా? గంట మాట్లాడు కదా. మరి ఆయనకో చెప్పరాదా? ఆయనకేమో నీలాగా అన్ని పొందుపరిచి 1 by 1 స్టెప్ బై స్టెప్ చెప్పరాదా? అసలు దాంట్లో కాంటెస్ట్ ఏందో, సందర్భం ఏందో, అసలు విషయం ఏంటో 4 ముచ్చట్లు చెప్తారు. కానీ సిస్టర్స్ ఎలాగుంటారంటే అన్ని చెప్తారు. నేను ఎన్ని చెప్పానో, ఎంత మాట్లాడానో అన్ని నిమిషాలు చెప్పాను. నువ్వు గంట మాట్లాడావు అంటే అనుమానించే భర్తలు ఉన్నారు, అనుమానించే భార్యలు ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్లారా, చాలా మంది భార్య ఒక నిమిషము లేట్ అయిందనంటే, లేదా ఎక్కడికైనా వెళ్ళిందంటే అనుమానించే భర్తలు ఉన్నారు, అభ్యంతరపరిచే సిస్టర్స్ ఉన్నారు, భార్యలు ఉన్నారు, లేరా? చాలా మంది ఉన్నారు. కానీ వీరిద్దరి మధ్యలో ఏ అమ్మా నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు, నీతోనే ఎందుకు మాట్లాడాడు, నా దగ్గరికి ఎందుకు రాని, ఏం అనుమానించలా. అడగడము తప్పులేదు, అడగండి, తెలుసుకోండి. అడిగేది తెలుసుకోవడానికి, కానీ అడిగేది అనుమానంతో అడగద్దు. చాలా మంది మైండ్లో అనుమానం పెట్టుకుని అడుగుతారు. ఇప్పుడు బ్రదర్ ఎటన్నా పోయాడు, సిస్టర్ ఎటన్నా బయటకు పోయి వచ్చారు. సరే మీకు చెప్పకుండా ఎక్కడ పోరు, సరే వచ్చారు. అయితే అడుగుతారు, ఇంతసేపు ఎక్కడ పోయామని భర్తను అడుగుతారు, భార్యను అడుగుతారు. అడిగినప్పుడు అడిగే ఉద్దేశము అనుమానముతో ఉందా తెలుసుకోవాలని. ఎట్టాగుంది నీ ఉద్దేశం? అనుమానాలు. బైబిల్ గ్రంథం చెప్తుంది, లూకా సువార్తలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి త్వరగా. 12వ అధ్యాయం 29వ వచనంలో అనుమానం కలిగి ఉండకుడి అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో ప్రతి దానికి అనుమానం కలిగి ఉండకూడదు. అలాగే కుటుంబ వ్యవస్థలో అనుమానం అనేది ప్రతి దానికి కలిగి ఉండద్దు. ప్రతిదానికి, ఉన్నదానికి, లేనిదానికి, చిన్నదానికి, పెద్దదానికి, అన్నిటికీ అనుమానాలే. ఈ అనుమానాల వల్ల కుటుంబాలు కూలిపోతున్నాయి, చిన్నాభిన్నమైపోతున్నాయి, పాడైపోతున్నాయి. అనుమానాలు ఉండొద్దు, దాపరికాలు ఉండొద్దు.
మొన్న వాక్యం విన్నాం మనం. అవ్వ దాచింది. ఆ అపవాది వచ్చినప్పుడు, ఆ అపవాది మాట్లాడినప్పుడు, ఈ పండు తినమ్మా నువ్వు కూడా దేవదూతల వలె అవుతావు అని చెప్పినప్పుడు వెళ్ళి భర్తతో ముందు సంభాషించాలి కదా. మనోహ భార్య భర్తతో సంభాషించినట్లుగా అవ్వ ఆదాముతో సంభాషించాలి కదా, చెప్పాలి కదా, అడగాలి కదా. దాచేసింది, తిన్నది, తీసుకుపోయి నువ్వు తిను. ఏమైపోయింది? మోసపోయింది. ఆ కుటుంబము పాడైపోయింది, దేవుని చిత్తము నుండి తొలగిపోయింది. కానీ మనోహ భార్య మాత్రం అలాగ లేదు. ఏ విషయమైన భర్తకు చెప్పింది, భార్యకు చెప్పాలి. ఇది కలిగి ఉండవలసిన లక్షణం. ఇంతకీ అనుమానం కలిగి ఉన్న భర్తవైతే చెడ్డ భర్తవు. రహస్యమైన జీవితము, అనుమానాలు భర్త పట్ల కలిగినట్టయితే చెడ్డ భార్యవు. మంచి భర్తవా, మంచి భార్యవా? ఇది వారిద్దరిలో, ప్రేమైన దేవుని బిడ్డలారా, మనోహ భార్యలో ఉన్న ఆ యొక్క మంచి లక్షణం ఏంటంటే వారిద్దరి మధ్యలో దాపరికాలు లేవు, అనుమానం లేవు. రెండో విషయం చెప్తాను చూడండి, త్వరగా మనం వెళ్దాం. రెండో విషయము 11వ వచనం. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి. వీరిద్దరూ అనుసరించేవారు. మొదటగా దేవుణ్ణి అనుసరించేవారు, రెండవదిగా దేవుని సేవకులను అనుసరించేవారు, మూడవదిగా దేవుని వాక్యాన్ని అనుసరించేవారు, నాలుగవదిగా ఒకరినొకరిని అనుసరించేవారు. చెడ్డ విషయంలో అనుసరించేవారు కాదు, దైవికమైన విషయాలలో అనుసరించేవారు. శరీర సంబంధమైన, లోక సంబంధమైన విషయాలు కలిగి ఉంటే అనుసరించేవారు కాదు. ఆత్మ సంబంధమైన, దైవికమైన విషయాల్లో ఒకరినొకరు అనుసరించేవారు. వారిద్దరిని అనుసరింపజేసేది దేవుని యొక్క వాక్యం. వారిద్దరూ దేవుని యొక్క నియంత్రణలో ఉన్నారు కనుక ఒకరినొకరు అనుసరించారు. వారిద్దరూ దేవుని యొక్క వాక్యానికి లోబడ్డారు కనుక ఒకరినొకరి అనుసరించారు. వారిద్దరూ దేవుని మాటకు భయపడేవారు గనక, దేవుని మాటకు విలువనిచ్చేవారు, ప్రాధాన్యత ఇచ్చేవారు కనుక వారిద్దరూ ఒకరినొకరు అనుసరించారు. వారిద్దరు, ఎంత చక్కటి మాట! ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిద్దరు అన్నప్పుడు లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో అక్కడ ఎలిజబెత్, జకరియా అనే ఇద్దరు భార్య భర్తలు ఉంటారు. చూడండి 1వ అధ్యాయం 6వ వచనం. వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. వీరిద్దరు ఇంత ముందుకు అన్ని ఆ దైవజనులు చెప్పినట్టుగా ఇద్దరు, ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్యాభర్తలు ఇద్దరు, వీరు నీతిమంతులు, దేవుని దృష్టికి నిర్దోషులు. వీరు యథార్థవంతులు, నీతి కలిగిన వారు. కుటుంబాలలో భర్త ఆత్మీయుడైతే భర్త యథార్థవంతుడైతే భార్య కపటంతో ఉంటుంది. భార్య నీతిమంతురాలైతే భర్త నీతి మాలిన బ్రతుకుతా ఉంటాడు. ఇద్దరు నీతిమంతులు, ఇద్దరు యథార్థవంతులు, ఇద్దరు కూడా నిరపరాధులు. ఇంతమంది చెప్పిన 2 ఎడ్లు సరిగా ఉంటేనే సాగు చేయగలుగుతాం వ్యవసాయాన్ని. అటు ఇటు పోతే, నేను ఒకటి చెప్తాను, భర్త ఆత్మీయుడైతే భార్య భక్తిహీనురాలైతే భర్త యొక్క విశ్వాస జీవితాన్ని వెనుకకు నెడతాది ఖచ్చితంగా. ఒకవేళ భర్త భక్తిహీనుడైతే భార్య భక్తిపరురాలైతే ఒకరోజు భర్తను సంపాదించుకుంటుంది. వాస్తవం ఇది, ఇందులో అనుమానమేమో. నా మాటలు అర్థమయ్యా? భర్త భక్తిహీనుడైతే భార్య భక్తిపరురాలైతే, మంచి ఆత్మీయురాలైతే ఎప్పటికైనా తన భర్తను సంపాదించుకుంటుంది దేవునిలో నడిపించడానికి. కానీ భార్య భక్తిహీనురాలయ్యి భర్త భక్తిపరుడైతే అతని భక్తిని కూడా కిందికి లాగుతుంది. భార్య భక్తి నుండి అతన్ని బయటికి నెట్టేస్తుంది ఖచ్చితంగా. ఇది చాలా మందిలో నేను చూస్తున్నాను, చాలా మందిలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరిద్దరు కూడా అనుసరించేవారు. వీరిద్దరూ నీతిపరులు, వీరిద్దరూ నిరపరాధులు కనుక ఒకరినొకరు అనుసరించారు. కొంతమంది అనుసరించొద్దు అని చెప్తా ఉంటారు భార్యలు. నేను ఏం చెప్పాను? ఆత్మ సంబంధమైన విషయాలనే. కొంతమంది పెళ్ళైన తర్వాత కొందరు ఏమంటారంటే, చూడు భార్యను ఎట్లా కిచ్చుకుపోతున్నాడో బైక్ మీద, చూడు ఎట్లా కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నాడో, చూడు ఎంతసేపు మాట్లాడుతున్నాడో భార్యతో నవ్వుతూ, చూడు
ఏంది అట్లా అట్లాంటి పద్ధతే నాది? మరి ఎవరి భార్యని తీసుకొని పోవాలి, ఎవరితో మాట్లాడాలి? వీళ్ళే మ్యారేజ్ చేస్తారు, వీళ్ళే అంటారు. ప్రియమైన దేవుని బిడ్డారా, మంచి విషయాలలో వారిని అనుసరించాలి, అటువంటి తప్పేం లేదు. భార్యను అనుసరించడంలో తప్పేం లేదు. ఆమె ఆత్మీయురాలైతే అనుసరించాలి, ఆమె భక్తి పర్రాలు ప్రార్థన పర్రాలు అయితే అనుసరించాలి. నన్ను అనుసరించాలి, నేను శిరస్సును కదా అని అహం ఉండొద్దు. నేను కొన్ని మాటలు చెప్తాను. భార్యను ఎప్పుడు అనుసరించాలి, ఎప్పుడు అనుసరించొద్దు ఎట్లాగనే కొన్ని మాటలు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన రీతిగా నడుచుకుంటే అనుసరించొద్దు. దేవునికి అనుకూలంగా జీవిస్తే ఖచ్చితంగా అనుసరించాలి. మరియు నీకును స్త్రీకిని 17 ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము ఆదాం, నువ్వేం చేశావంటే నీ భార్య మాట విని తినవద్దన్న పండు తిన్నావు. నీ భార్య మాట విని నేను ఏదైతే వద్దన్నానో దాన్ని చేశావు. నీ భార్య మాట విని నా చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకున్నావు. నీ భార్య మాట విని నా దృష్టికి పాపం చేశావు. నీ భార్య మాట విని నువ్వు శపించబడుతున్నావు. నీ భార్య మాట విని నాతో సహవాసం దూరం చేసుకున్నావు. ఇక్కడ భార్య మాట వినద్దు. ఎక్కడ? దేవుణ్ణి చిత్తానికి వ్యతిరేకంగా ఉంటే అనుసరించద్దు, అక్కడ వినద్దు. అయితే ఇంకొకటి ఉంటుంది. ఆదికాండం 21వ అధ్యాయం త్వరగా 12వ వచనం. అయితే దేవుడు ఈ చిన్నవాణ్ణి బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. నీ భార్య మాట విను అబ్రహాం. ఎందుకు? ఆ ఇస్మాయేలు, ఆ అగరు నా చిత్తములో లేరు. నీ ద్వారా సమస్త భూజనులు ఆశీర్వదించబడాలని నా యొక్క ఉద్దేశము, నా సంకల్పాలు. కనుక నీ భార్య సరిగానే ఆమెను వెళ్ళగొడుతుంది. పంపించేసే ఉంచొద్దు. నీ భార్య మాట విను. ఇక్కడ దేవుని చిత్తానికి అనుకూలంగా ఉంది కనుక భార్య మాట విను అని చెప్తున్నాడు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫైనల్ ఎవరి మాట వినాలంటే 22వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడు. నీవు నా మాట విన్నట్లయితే ఎవరి మాట వినాలి? చెప్పండి. దేవుని మాట మనకు ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది. గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తంలో వారు చెప్పినట్లయితే, అది దేవుని చిత్తానికి అనుకూలంగా ఉన్నట్లయితే అనుసరించడంలో తప్పేం లేదు. భార్య అయినా భర్త అయినా. అది వేరుగా ఉన్నట్లయితే అది ఎవ్వరు చెప్పినద్దు, వినద్దు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పో, ఏం కాదు, మోసం చేయి, ఏం కాదు, తీసుకురా, ఏం కాదు, తిట్టు కొట్టు, అస్సలకి నద్దు. అమ్మా మిమ్మల్ని కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నీ భర్త ఏం చెప్పినా చేయొద్దు. విగ్రహార్థం భర్త కాబట్టి చెప్పాడు కాబట్టి వినాలి, చెయ్యాలి. తప్పు. నేను ఒక మాట, దారుణమైన మాట
త్వరగానే మిగతాయి వివరించట్లేదమ్మా. అందుకు మనోహ, ఆ, నా ప్రభువా, ఆ. నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి ఆ. పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్టు దయచేయమని యెహోవాను వేడుకొనగా. పుట్టబోతున్న బిడ్డకు మేము ఏమేమి నేర్పాలో మాకు తెలియజేయ్యా. అమ్మా అమ్మా చెల్లి, ప్రార్థన చేసావా? నా బిడ్డలు నీ సన్నిధిలో ఎలా బ్రతకాలో, నిన్ను ఎలా వెంబడించాలో, నీకు మహిమకరంగా ఎలాగా నేను వాళ్ళని పెంచాలో నాకు నేర్పయ్యా, నాకు నేర్పు అని ప్రార్థన చేసావా సహోదరుడా? నా పిల్లల్ని ఎలా భయభక్తులతో, ఎలా ప్రార్థన చేత విశ్వాసంలో కొనసాగించాలో నాకు నేర్పయ్యా. వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నావు, చేయట్లేదంటలేను. ఆశీర్వదించు, మేలు చెయ్యి, గొప్ప చెయ్యి, వాడుకో, నిలబెట్టు, వారిని జ్ఞానంతో నింపు, ఆరోగ్యం ప్రార్థన తప్పేం లేదు, చెయ్యాలి. పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. యాజకుడు ఇంత ముందుకు దైవజనులు చెప్పినట్టు ఇక్కడ వారిని ఎలా పెంచాలి, భయభక్తులు కలిపి విశ్వాసంలో ఎలా పెంచాలి. లోకమంతా చెడిపోయింది, లోకమంతా దోషులై ఉన్నారు, అపవిత్రత ఉంది, అపాయకరమైన దినాలు. ఇట్లాంటి దినాల్లో నా పిల్లలు ఎలాగ పెంచాలో నేర్పించు, నాకు నేర్పించని ప్రార్థన చేసావా? మనము నేర్చుకుంటే మన పిల్లలకి మనం నేర్పించగలుగుతాం. మనము దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాక్యమును నేర్చుకుంటే మనం వారికి నేర్పించగలుగుతాం. మనము దేవుని అందలి భయమును నేర్చుకొని అది జీవిస్తే వారికి భయభక్తులు నేర్పించగలుగుతాం దేవుని ఎడల. నీవు ప్రార్థన గురించి, విశ్వాస గురించి దేవుని సన్నిధిలో మందిరంలో నువ్వు వాక్యము చెప్తున్నప్పుడు నేర్చుకొని పాటిస్తే నీ పిల్లలకు నువ్వు నేర్పగలుగుతావు. నీకే రాదు, నువ్వేం నేర్పుతావు? ఇప్పుడు నాకేం తెలియదు, నేను ఎలా నేర్పుతాను మీకు చెప్పండి? నేను నేర్చుకుంటే మీకు నేర్పగలుగుతాను, నేర్చుకోకుండా మీకు ఎలా నేర్పగలుగుతాను? ఇక్కడ మనో ఏమంటున్నాడంటే, అయ్యా మా పిల్లోని ఎలా పెంచాలనో నేర్పించయ్యా. ఇట్లా చేయాలి ప్రార్థన. ఇద్దరు నేర్చుకునేవారు, నేర్చుకునే తత్వమే లేదు నీ దగ్గర, ఓపికే లేదు. దేవుని సన్నిధిలో ఉండి దేవుని చిత్తము నేర్చుకుంటా, నా కుటుంబం పట్ల దేవుని ఉద్దేశాలు నేర్చుకుంటా, నేర్చుకోవాలని ఆశ ఉందా? నేర్చుకోవాలనే తృష్ణలో ఉందా సహోదరుడా? నేర్చుకునే మనస్తత్వం ఉండాలి. నాకు అన్నీ తెలుసు, నాకు తెలియని బైబిలా, నాకు తెలియని దేవుని నియమాలా, నాకు తెలియని క్రమాలా, అయ్యో అయ్యో ఆడైపోతున్నారు. అట్లాంటి స్వభావమే పిల్లలకు వస్తుంది. నేర్చుకునే తత్వం ఉండాలి. మేము నేర్చుకోవడానికి మాకు ముందున్న నాయకుల దగ్గరికి ఇంత దూరం ప్రయాణం చేసి వెళ్తాం, ఎక్కడికో. ఒకసారి సహోదరులు మేము ఒక కాన్ఫరెన్స్ జరుగుతుందంటే చెన్నైకి నేర్చుకోవడానికి వెళ్ళాం. మేము నేర్చుకోవడానికి నేనేం చెప్పాను, డైరెక్ట్ అన్నా. వీళ్ళన్నారు, అన్నా నువ్వు చెప్తున్నారు కదా, మీరు చాలు కదా, ఇవన్నీ విన్నాం కదా అని అంటే, బాబు నేనే నేర్చుకోవడానికి వెళ్తున్నాను, నేనే ఇవన్నీ నువ్వు చెప్పావు కదా తెలుసు, ఇంకా ఏమైనా ప్రభు నేర్పిస్తాడు. నేను నా సంఘానికి నేర్పిస్తాను, నా పిల్లలకు నేర్పిస్తాను. వారు దేవునికి తగినట్లుగా జీవిస్తారు, దేవునికి మహిమకరంగా జీవిస్తారు, దేవుని యొక్క స్వరూపంలోకి వస్తారు, దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని భూమి మీద కడతారు. అందుకొరకు నేను నేర్చుకోవాలి. ఇంకా మనం నిరంతరం నేర్చుకునే విద్యార్థులు గుర్తుపెట్టుకోండి. చూడండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 10వ వచనం. హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధి నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని. చాలు భయపడా నేర్చుకోవాలి. మోషే, ఇశ్రాయేలు ప్రజలు భయపడడం నేర్చుకోవాలి. నాకు అది నేర్చుకొని వారి పిల్లలకు నేర్పాలి.
వారు నేర్చుకొని వారి పిల్లలకు నేర్పాలి. భయపడుతున్నావా దేవునికి? భయపడడం నేర్చుకున్నావా? భయం దేవుని ఎడల అది ఎంతో ఉత్తమమైనది, అది చెడుతనమును అసహించుకునేది. భయం దేవుని ఎడల జ్ఞానానికి మూలం. నీకే దేవుడు అంటే భయం లేదు, నీ పిల్లోడికి ఎట్టుంటాడు దేవుడు? నువ్వే దేవుని సన్నిధిలో భయంతో భక్తితో నేర్చుకోవడానికి కూర్చోవాలండి. నీ పిల్లోడు ఎట్ట కూర్చుంటాడు, ఎట్టా భయపడతాడు? నీకే దేవుని సేవకుడు అంటే భయం లేదు, నీ పిల్లోడు ఎట్టా భయపడతాడు? దేవుని సన్నిధి మందిరం అంటే భయం లేదు, ఎట్టా వాడెట్ట ఉంటాడు? నువ్వైతే ఇట్టా నీ ఇష్టం వచ్చినట్టుగా ఉంటావు, కానీ నీ పిల్లోడు మాత్రము అట్టుండాలా. అయితే ఒక సహోదరుడు విషయం చెప్పాడు. బాబు వాక్యం చదివావా, ఉదయం వాక్యం చదివావా అని అడిగాడు. అడిగితే ఆ పిల్లోడు అన్నాడట, డాడీ ముందు నువ్వు చదివావా వాక్యం, నువ్వు చదివావా? ఈయన సిగ్గుతో తలదించుకొని ఉన్నాడు. నేను చదివినాకనే ఇంకొకసారి ఈ బుడ్డోన్ని ప్రశ్నిస్తా, నేను చదవనిది వానికి ఆపాదించను రుద్దను అని అడగద్దు. అమ్మ ముఖం చిన్నపోయింది. ఎట్టాగా ఇప్పుడు అహంతోటి ఏంట్రా బుత్తంతున్నావు, బుడ్డోడివి నువ్వు నన్ను ప్రశ్నిస్తావా అట్టన్లా. ఆయన దేవుని యందు భయభక్తులు గలవాడు గనక, ఆత్మీయుడు గనక ఆ చిన్న పిల్లోడి ద్వారా బుద్ధి తెచ్చుకున్నాడు. నేను చదువుతానని ఆయన లేవడంతో ఇప్పటి వరకు అట వాక్యం చదివిన తర్వాతనే ముందు బయటికి, తర్వాత అన్ని విషయాలు. చెప్పండి, నువ్వు నేర్చుకుంటే నీ పిల్లోడు నేర్పిస్తా. నువ్వు ఫోన్లో గడపడం నేర్చుకుంటే నీ పిల్లోడికి అదే నేర్పిస్తా. నువ్వు బూతులు మాట్లాడుతుంటే, అబద్ధాలు మాట్లాడుతుంటే, మోసాలు చేస్తుంటే, అపవిత్రమైన జీవితం అన్నీ చూస్తాడు. ఒకసారి ఒక పెద్ద అంకులు సేవకుడు పెద్ద గిన్నుంది, ఆ గిన్నెను తోముతా ఉన్నాడు. అంకుల్ జరగండి అంకుల్, నేను తోముతాను కదా అంకుల్, నాకు చెప్తే ఒక్క మాట చెప్తే నేనేదో తోమేటోను కదా అంకుల్, ఎందుకని అంకుల్లో నేను జరుపుతున్నా. అంకుల్ అన్నాడు, నానా ఇది చెప్పి చేయించుకునేది కాదు నాన్న, చూసి చేసేది నానా అన్నాడు. అర్థమైందా? నేను చేస్తుంటే నువ్వు చూసి నేర్చుకోవాలి, నేను చెబితే కాదు, తోమయ్యా అని కాదు. అందుకే నాన్న ఇట్టాగుంటుంది పరిచర్య అంటే అని చెప్పి. దేవుని ఎడల నీ పిల్లలు కూడా ప్రేమ నువ్వు ఎలాగ ప్రవర్తిస్తావు అది చూసి నేర్చుకుంటారు. అయ్యో ఈరోజు కుటుంబాలు పాడైపోతున్నాయి, పిల్లల జీవితాలు పాడైపోతున్నాయి. కారణము తల్లి తండ్రియే. అనుమానం ఏం లేదు. నువ్వే నీ కొడుకు జీవితం పాడుగాడానికి, నీ కొడుకు మందిరానికి రాకపోవడానికి, దేవుడంటే భయం లేకపోవడానికి, నీ కొడుకు విచ్చలవిడిగా జీవించడానికి, దేవుని సన్నిధిలో దేవుని చిత్తానికి అనుగుణంగా నడుచుకోకపోవడానికి కారణం నువ్వే ఓ తల్లి, నువ్వే ఓ తండ్రి, నువ్వే. వాడు ఇప్పుడు తిరగబడుతున్నాడు. ఇప్పుడు ఏం చేశావు మాట ఉంటుంది. సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో అనుకుంటా 6వ వచనం చూడండి. అక్కడ కూడా త్వరగా వానికి నేర్పము, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము. మరి ఆ త్రోవలో నువ్వు నేర్చుకుంటేనే కదా నేర్పేది. ఏ త్రోవలో పోతున్నావు అన్నా, ఏ త్రోవలో పడుతున్నావు నువ్వు, అదే త్రోవలో నీ కొడుకు వస్తాడు అంటాడు సామెత. చూడబోయి అట ఎద్దు పోయి ఆవు పోయి గట్టున మేస్తే దూడబోయి ఎక్కడ మేస్తుంది? ఆవు పోయి చేన్లో మేస్తే దూడబోయి అన్న గట్టున మేస్తుందా? అది కూడా చేన్లో వస్తుంది కదా. నువ్వు ఇంట్లో పడుకొని ఆదివారము ఇంట్లో పడుకొని దేవుని యొక్క నియామకాల కూడికలప్పుడు సెల్ ఫోన్లు ఆడుతూ పిచ్చి టైం పాసులు చేస్తూ అక్కడ విలాసవంతమైన పార్కులని అయ్యని ఇవ్వని నువ్వు అవి ఇవి తిరుగుతుంటే నీ కొడుకేమో దేవుని మందిరానికి వెళ్ళాలా. అరే ఈ మందిరం తయారై వెళ్ళిపోండి. నువ్వు తయారు కాకుండా, నువ్వు రాకుండా వాడెట్టాగొస్తాడు? నీ బిడ్డ ఎట్టాగొస్తుంది? కోపడ్డా మంచిదే, నువ్వు మందిరం మానేసినా పర్లేదు, ఏం కాదు. నువ్వు ఎట్టా పాడైపోయినావో నీ కొడుకు అట్టా పాడైపోతాడు.
నువ్వు ఎట్టా దేవునిలో ఎదుగుతావో నీ కొడుకు అట్టా ఎదుగుతాడు. అర్థమవుతుందా? ఇక్కడ ఎట్లా పెంచాలయ్యా నీ కొరకు, ఆ కొడుకుని ఎలా పెంచాలి నీ కొరకు, అది నేర్పు నాకు. ఇది ప్రతి తల్లి తండ్రి యొక్క అభిలాష అయి ఉండాలి. ఈ మాట నీ హృదయాన్ని కదిలించాలి, రోషం పుట్టించాలి, ప్రభు దగ్గర అడగాలి, తెలుసుకోవాలి. వాక్యము ఏమని తెలియజేస్తుందో అది నేర్చుకొని నా కొడుకు నేర్పించాలి. నేర్పిస్తున్నావా? ఒక అన్నున్నాడు, తిట్రా 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 అవి నేర్పిస్తున్నాడు. కొట్రా నా కొడుకు జోలికి వస్తే అంతే. వాడేమనుకుంటున్నావు? ఏసుడు తీసుడే, లాస్ట్కు ఆయన వేసేయడానికి సిద్ధపడ్డాడు. అర్థమవుతుందా? లాస్ట్కు నన్ను వేసే పరిస్థితికి వచ్చాది. అవి నేర్పించావు, అదే లాస్ట్కి నీ మీదకే. అర్థమవుతుందా? ఇక్కడున్న ఏమంటే మీరు కూడా అట్లా నేర్పిస్తున్నారా మీ పిల్లలకి? నా కొడుకు రోషంగా వెళ్ళాడు, ఆ రోషమే నిన్ను ఏం చేస్తుంది, దోషంలోకి నెట్టేస్తుంది. ఇది వారిద్దరూ నేర్చుకునే స్వభావం గలవారు. వారిద్దరూ దాపరికాలు లేవు వారి మధ్యలో, అనుమానాలు లేవు వారిద్దరిలో. వారిద్దరూ అనుసరించేవారు ఒకరినొకరు. చివరిది చెప్పేసి ముగిస్తారు, ఆలస్యం అవుతుంది. 19-20 వచనాలు, 19-20 వచనాలు. అంతటా మనోహ నైవేద్యముగా ఒక మేకపిల్లను తీసుకుని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను. మనోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత ఒక ఆశ్చర్య కార్యము చేసెను. ఎట్లనగా జ్వాలలు బలిపీఠము మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠము మీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయెను. మనోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి. ప్రియులారా, ఇక్కడ చూడండి, వారిద్దరూ అర్పించారు, వారిద్దరూ బలిపీఠం కట్టుకున్నారు, వారిద్దరూ దేవునికి అర్పించారు, దేవుణ్ణి ఆరాధించారు, వారిద్దరూ దేవుని ఎదుట సాగిలపడ్డారు. వారిద్దరూ దేవుని ఆశ్చర్యమైన కార్యాలు చూశారు. వారి ఇద్దరుగా ప్రేమ దేవుని మీద దేవుని ఆరాధించారు, దేవుని సేవించారు గనక వారి జీవితంలో ఆశ్చర్యమైన కార్యాన్ని చూశారు. వారు నువ్వు ఆరాధిస్తే నీ భార్య ఆరాధించు, నువ్వు బలిపీఠం కట్టుకొని ఉంటే ప్రార్థన చేసుకుంటే భార్య చేయదు, నీ భర్త చేయదు. ఇటా లేరు వాళ్ళు ఇద్దరు, వారిద్దరు. అకుల్లా ప్రిస్కిల్లా కూడా వారిద్దరు, అలాగే ఎలిజబెత్ జకరియా వారిద్దరు, ఇద్దరు వారు నీతిపరులు. అకుల్లా ప్రిస్కిల్లా గురించి చెప్పాలంటే ఫస్ట్ అకుల్లా ప్రిస్కిల్లా అని మొదలు పెడతారు, తర్వాత ప్రిస్కిల్లా కిలా అని. అంటే భర్త యొక్క ఆత్మీయతను దాటి భార్య ముందుకెళ్ళింది కనుక పరిశుద్ధాత్మ దేవుడు భార్యను ముందు పెట్టాడు, ప్రిస్కిల్లా అకులా అని. ఇప్పుడు భార్య పేరు ముందు చెప్పి తర్వాత భర్త పేరు చెప్పాడు. మొదటేమో భర్త ఆత్మీయత జీవితం ఎక్కుంది కనుక అకులా ప్రిస్కిల్లా అని చెప్పారు. వారిద్దరు కలిసి కష్టపడ్డారు, వారిద్దరు కలిసి ప్రేమ దేవుని మీద కలుపుకున్నారు, పౌలును అపోల్లోను. వారిద్దరూ ఖర్చు అయిపోయారు దేవుని పరిచర్య కొరకు. అది కుటుంబం అంటే. వారిద్దరూ సేవకుని చేర్చుకున్నారు. నా ప్రియ దేవుని సంగమా, మనం ఎట్టాగున్నాం, మన కుటుంబాలు ఎట్టాగున్నాయి చూడండి. అందరూ పాడైపోయినా, అందరూ దోషులైనా, అపవిత్రులైనా, వారిద్దరు మాత్రం తమ నీతిని, తమ భక్తిని, ఆత్మీయతను, పవిత్రతను కాపాడుకున్నారు కనుక దేవుడు వారి యొక్క భక్తి జీవితాన్ని మెచ్చి వారి జీవితంలో ఉన్న కొరతను, కొదవను తీర్చాడు. నీ కుటుంబంలో ఏది కొరత ఉంది, ఏది కొదవ ఉంది, తీర్చాలంటే మీరిద్దరు కూడా దేవునికి అనుకూలమైన భక్తిని కొనసాగించాలి. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో